ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాన్న పుట్టి పెరిగిందంతా ఒక మంచి కుటుంబంలో. పాత జమీందారన్న గౌరవం నాన్నకి ఇంకా ఉంది. కార్మికులందరూ స్ట్రైక్ చేసినప్పుడే అందులో మార్పు ఏర్పడింది. అయినా ఊర్లో ఉన్న మంచి మర్యాద మావయ్యకి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు జైల్లో పోలీస్ వాళ్ళు ఇంకా మిగతా ఖైదీల దగ్గర తిట్లు కూడా తినాల్సి వస్తుంది. అదంతా అతను సహించుకోలేడు. ఇది జీవితంలో ఒక విచిత్రమైన అనుభవం అని అనుకుంటే చాలు, ఖచ్చితంగా జామీన్ దొరుకుతుంది. జామీన్ దొరికితే మాత్రం సరిపోదు వకీల్. మావగారి మీద ఇంత కుట్ర చేసిన వాళ్ళని అస్సలు వదలకూడదు. జయచంద్ర గారు బయటకు వస్తే మాత్రం చాలదు. అతని మీద వాళ్ళ చెల్లి ఫ్రాడ్ కేసు వేసిందని మనం ప్రూవ్ చేయాలి. అలా అయితేనే మనం వాళ్ళకి వ్యతిరేకంగా చట్ట ప్రకారం మూవ్ చేయగలం. జయచంద్ర గారిచ్చిన డబ్బు లతిక శశిధరన్ ఏం చేశారనేది మనం కనిపెట్టడానికి ట్రై చేద్దాం. వాళ్ళది బ్యాంకులో వేశారా లేదా ఏదైనా ప్రాపర్టీ కొన్నారా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అలాంటి తెలివి తక్కువ పని వాళ్ళు చేస్తారా? చట్టవిరుద్ధమైన పనులు చేసేవాళ్ళు ఎక్కడో ఒక చోట తప్పు చేస్తారు, అది సహజమే. లతికా శశిధరన్ విషయంలో అలా జరుగుంటే మనం వాళ్ళని పట్టియొచ్చు. కరెక్టే కదా? హలో హలో అమ్మా, ఏమైంది బాబు? నేను నాన్నని చూశాను. ఏంటి? భయపడకమ్మా, రేపు జామీన్ దొరుకుతుంది. కావాల్సిన ఏర్పాట్లు చేసేశాను. బావగారు వకీల్ని తీసుకొచ్చారు. ఆపదలో సాయం చేయడానికి బావ ముందుకొచ్చాడమ్మా. ఏం చెప్పమంటావు? కావాల్సిన వాళ్ళే కదా మనల్ని ఇందులో ఇరికించింది. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించుకు. త్వరలోనే మీ నాన్న ఇంటికి రావాలి. అదే ఇప్పుడు మనకు కావాల్సింది. దీని వెనకాల చాలా పెద్ద గేమ్ ఉందమ్మా. దీని వెనకాల బాగా బలిసిన వాళ్ళున్నారు. మన ఫ్యాక్టరీని ముంచిన నాయకుడికి నాన్న మీద ఇంకా కోపం తగ్గలేదమ్మా. కొంతమంది పోలీసులు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీ నాన్నగారిని ఏమన్నా కొట్టారా హరి? లేదమ్మా. నాన్నగారు చిక్కిపోయారా బాబు? భోంచేస్తున్నారా లేదా? నాన్నకి ఏ ప్రాబ్లము లేదమ్మా. ఆయన రోజు వేసుకునే మందులు కూడా వేసుకోలేదు. దానికి ఏమన్నా చేయగలమా? రేపు ఎలాగూ జామీన్ వస్తుంది కదమ్మా. నాన్నగారు నీతో ఏం చెప్పారు? బాధపడద్దని నీకు చెప్పమని చెప్పాడు. చూడు హరి, వీలైనంత త్వరగా నాన్నగారిని తీసుకొచ్చే. నాన్నగారిని చూస్తేనే నాకు మనశ్శాంతి ఉంటుంది. అలాగే అమ్మా. కోర్టు నిర్ణయాన్ని నిర్లక్ష్యం చేయవచ్చని అనుకోవడమే మీ ఉద్దేశ్యమా? లేదు, నేను కోర్టు సమన్లు మీకు అందినా కూడా మీరు కోర్టుకి హాజరవ్వలేదు, అవునా? యువర్ ఆనర్, నా క్లయింట్ చట్టం మీద కోర్టు మీద ఎంతో నమ్మకం కలిగిన వారు. మన దేశ చట్టాలని గౌరవించే మంచి పౌరుడని కోర్టు వారికి తెలియపరచాలని నేననుకుంటున్నాను. ఈయన చట్టాన్ని గౌరవించే మనిషి అనేనా? మీ క్లయింట్ కోర్టు సమన్లని నిర్లక్ష్యం చేశారు. కోర్టు నోటీసులు మా క్లయింట్కు దొరకలేదు అని ఈ కోర్టు వారి ముందు నేను చెప్పదలుచుకుంటున్నాను, యువర్ ఆనర్. కోర్టు సమన్లు అందలేదా? అదెలా సాధ్యం? మీరు దాని గురించి విచారించలేదా? నా క్లయింట్కి కోర్టు నోటీస్ దొరకకూడదని కొంతమంది వ్యక్తులు చాలా పెద్ద కుట్ర పన్నారు అని నాకు చాలా సందేహంగా ఉంది, యువర్ ఆనర్. నా క్లయింట్కి జామీన్ లభించిన వెంటనే దీనికి సంబంధించిన అధికారులకి కంప్లైంట్ ఇస్తాం. మీ మీద మోసం చేశారన్న ఆరోపణ సాధు చేశారు. ఇప్పుడు అబద్ధం చెప్పి కోర్టును కూడా మోసం చేయాలనుకుంటున్నారా? నేను చెప్పిందంతా నిజమే, యువర్ ఆనర్. నా క్లయింట్ ఈ కేసులో ఒక అమాయకుడని, ఆరోపించబడిన నేరం నిజం కాదని నేను ఈ కోర్టు ముందు వినయంగా తెలియపరుస్తున్నాను, యువర్ ఆనర్. మిస్టర్ అడ్వకేట్, ఇది ట్రయల్ కాదు. మీ క్లయింట్ నిర్దోషాన్ని నిరూపించడానికి ఇది సమయం కాదు.
బెయిల్ అప్లికేషన్ మాత్రమే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. ఎస్ యువర్ ఆనర్, నా క్లయింట్కి జామీన్ లభించే స్తోమత ఉందని నేను చెప్పదలుచుకున్నాను. సెక్షన్ 420 నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనే విషయం అడ్వకేట్ మర్చిపోయినట్టున్నారు. నేను మర్చిపోలేదు యువర్ ఆనర్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 138 ఎఫెక్ట్ అయ్యే కేసు మాత్రమే ఇది. నా క్లయింట్కి బెయిల్ దొరికే హక్కుందని నేను ఖచ్చితంగా చెప్పగలను యువర్ ఆనర్. సరే, ఇద్దరు జామీన్లు 50,000 రూపాయల బాండు మీ క్లయింట్ కట్టాల్సి ఉంటుంది. నా క్లయింట్కి అవి ఓకే యువర్ ఆనర్. ఈ కండిషన్లతో బెయిల్ నేను శాంక్షన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రా నాన్న మావయ్య. నాన్న మావయ్య అతన్ని ఏమీ చేయంలే, అరగంటలో ఇక్కడ తీసుకుని వస్తాం. మీరు ఇక్కడే ఉండండి. లేదు సార్. సార్. బండి పోనేవయ్యా. మావయ్య సార్ ఎక్కడికి? సరే, జయచంద్ర గారు ఎక్కడికి వెళ్ళారు? మాకు తెలియదు సార్. మీతో ఏమీ చెప్పలేదా? అరగంటలో తీసుకొస్తామని తీసుకెళ్ళిపోయారు. అది కూడా మావయ్య కాదు, సిఐ చెప్పాడు. మీ సీఐ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఆహా, అది అతనికే తెలుసు. అతను ఎక్కడికి వెళ్ళారనేది కాదు ఇప్పుడు సమస్య. నా క్లయింట్ని ఎక్కడికి తీసుకువెళ్లారనే అడుగుతున్నాను. అదంతా నాకు తెలీదు. అరే అయితే కోర్టు బెయిల్లో వదిలిన నా క్లయింట్ని అదే కోర్టు గుమ్మం ముందు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని నేను అనుకోవచ్చా? మేమెవరిని కస్టడీలోకి తీసుకోలేదు. సురేందర్, ఇది చిన్నపిల్లల ఆట కాదు. నా క్లయింట్ ఎక్కడని నాకు తెలిసే తీరాలి. లేదంటే బలవంతంగా నా క్లయింట్ని తీసుకెళ్లిన సిఐ, ఇంకా అతనికి సల్యూట్ కొట్టి దిక్కులు చూస్తున్న ఎస్ఐ ఇద్దరు కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సార్, విషయం ఏంటో నాకు పూర్తిగా తెలియదు. ఏదో కాంప్రమైజ్ గురించని సిఐ గారు నాతో చెప్పారు. ఇక్కడ వకీలుకి తెలియకుండా ఏంటి కాంప్రమైజ్? అది ఎవరి నిర్ణయం? వీళ్ళు జయచంద్ర గారి కొడుకు ఇంకా అల్లుడు. వీళ్ళకి నాకు తెలియకుండా జయచంద్ర గారు ఏ కాంప్రమైజ్కి వెళ్లరు. లేకపోతే ఈజీగా గెలిచే కేసులో ఎవరైనా అడ్వకేట్ క్లయింట్తో కాంప్రమైజ్ చేయమని అడ్వైస్ ఇస్తారా? అతను ఎప్పుడు చేసే ఫౌల్ ప్లే నా దగ్గరొద్దని మీ సిఐ సార్కి కాస్త చెప్పు. అసలు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియట్లేదు బావా. అతన్ని బలవంతం పెట్టడానికి కారులో తీసుకెళ్లారు. లేకపోతే శశిధరన్ మావయ్యతో వెళ్ళటానికి అతను ఒప్పుకుంటారా? మీ నాన్న దగ్గరకొచ్చి శశిధరన్ లతిక ఇద్దరొచ్చి కాళ్ళు పట్టుకుని ఏడ్చేలా నేను చేస్తాను. మీరు డబ్బిచ్చిన డేట్ తర్వాత రోజు శశిధరన్ లతిక 3 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశారు. స్టేట్ బ్యాంక్లో ఉండే వాళ్ళ జాయింట్ అకౌంట్లోనే ఇప్పుడు మీరు చెప్పిన 3 లక్షలు డిపాజిట్ చేస్తున్నాయి. శశిధరన్ లతిక వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఫుల్లుగా నేను కలెక్ట్ చేశాను. ఆ రోజు వేరే ఏ సోర్స్ ద్వారా ఈ 3 లక్షలు దొరికాయని
వాళ్ళు తప్పకుండా కోర్టులో ప్రూవ్ చేసి తీరాలి. ఒకవేళ ప్రూవ్ చేయకపోతే ఈ కేసులో మనం గెలుస్తాం. నేను ఇక్కడ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది సురేందర్? హాఫ్ అన్ అవర్ అని చెప్పి హాఫ్ డే నిలబెట్టే సాధారణమైన పోలీస్ వ్యూహమేనా ఇది? మీరు నన్నేం అడగొద్దు సార్. మా పై అధికారులు చెప్పేది మేము వినకుండా ఉండగలమా? ఆ పై అధికారి ఎప్పుడు తిరిగి వస్తారనే నేనడిగేది. హాఫ్ అన్ అవర్ అనే నాతో చెప్పారు. చెప్పిన టైంలోగా నా క్లయింట్ తిరిగి రాకపోతే అదిగో చూడు, అక్కడ నిలబడిన జయచంద్ర గారి అబ్బాయితో ఒక అప్పీల్ కేసు వేస్తాను. ఆ తర్వాత చెప్పాల్సినవన్నీ మీరు కోర్టులో చెప్తే చాలు. పోలీస్ అధికారం బౌండరీ లైన్ విషయం కాదని ఎస్ఐ సురేందర్ గారికి బాగా తెలుసు కదా. హలో, ఎవరైనా ఉన్నారా? హలో 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 ఎవరైనా ఉన్నారా? హలో హలో నన్ను చంపాలని తీసుకొచ్చావా? నిన్ను చంపితే నాకు దక్కాల్సిన డబ్బు దక్కుతుందా? దక్కదు. ఈ శశిధర్ బతికేదే డబ్బు సంపాదన కోసం. ఇంకొకరి డబ్బు దోచుకొని నువ్వేం బాగుపడతావరా? చచ్చాక తీసుకెళ్తావా? చూడు, నీ దగ్గర తీసుకున్న డబ్బు చెరువులో విసిరేస్తాను, లేదంటే బిచ్చగాడికేస్తాను. అది కాకపోతే ఎక్కడికైనా వెళ్ళి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పంచేస్తాను. అంతేకాని నాకు దక్కాల్సిన డబ్బు నేను దక్కించుకుంటాను. అది శశిధర్ మొండిపట్టు. నీకు హక్కు లేని డబ్బు నీకస్సలు దొరకదు. నా గొంతులో ప్రాణం ఉండగా నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. నిన్ను చంపే ఉద్దేశం నాకెప్పుడు లేదు జయచంద్ర. నిన్ను చంపి జైలుకు వెళ్ళడం కూడా నాకు అసలు ఇష్టం లేదు. కానీ నేనడిగిన నా డబ్బు నా కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పెట్టాలి. అప్పటి వరకు వదలను. ఓయ్, మీ ఇద్దరి షో చూడ్డానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఇతనికో ఇతని భార్యకో మీరేమైనా డబ్బు ఇవ్వాల్సింది ఉందా? లేదు. వీడి భార్యకి అంటే నా చెల్లికి షేర్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బంతా నేను క్యాష్ రూపంలో ఎప్పుడో ఇచ్చేశాను. దాన్ని ఎలా ఇవ్వు? మరైతే ఇదేంటి సార్? నా భార్యకి ఇతను సైన్ చేసి ఇచ్చిన చెక్కే ఇది. బ్యాంకుకి వెళ్ళి అడిగితే ఆ అకౌంట్లో అసలు డబ్బు లేదన్నారు. ఈ చెక్కు విషయంగానే నా మీద కేసు పెట్టింది. అందుకు నేను బెయిల్ కూడా తీసుకున్నాను. అలా కోర్టు ఆర్డర్తో అన్నిటికీ సొల్యూషన్ దొరికితే ఇక మాలాంటి రాజకీయ వ్యక్తులంతా ఎందుకు? ప్రజల సమస్యను తీర్చడమే మా రాజకీయ వ్యక్తుల పని. కోర్టు తీర్పు కంటే మీరేం ఎక్కువ కాదుగా. మిస్టర్ జయచంద్ర, కోర్టు తీర్పుకు తగినట్టేనా మనమంతా చేసేది? ఇప్పుడు మీరొక 3 లక్షలు ఇచ్చారనుకోండి, ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. లేదు కోర్టు కేసు అని మీరు తిరిగితే దీనికి 5 సంవత్సరాల వడ్డీ, వకీల్ ఫీజ్ ఇవన్నీ కలుపుకుంటే అటు ఇటుగా 6-7 లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి పోతాయి. ఏది లాభం? 3 లక్షల లేక 7 లక్షల? నన్ను బెదిరించి డబ్బు తీసుకోవచ్చని మీరు అనుకోవద్దు.
నా చేతి నుంచి ఎవరికి నయా పైసా కూడా నేను ఇవ్వను, అర్థమైందా? ఇప్పటిదాకా నేను మాట్లాడింది ఏది బెదిరింపు కాదు. ఏయ్! పోలీసుల నిజమైన గుణం ఏదో నువ్వు చూడాలనుకుంటున్నావా? వద్దు సార్, వదిలేయండి. మనం చెప్పినట్టే వాడు వింటాడు, అంతే కదా. మేము వేలి చూపించిన చోట నువ్వు సైన్ చేయి, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఏమిటి జయచంద్ర, నేను మళ్ళీ చేసుకోవాలా? వద్దు. వచ్చేసారు, పదండి. నానా, మాకంతా హాఫ్ అన్ అవర్ అంటే 30 నిమిషాలే. పోలీసు లెక్కలో అది 50-55 నిమిషాలు అవుతుందా? కమాన్, ఆన్సర్ మీ. ఏంటి వకీల్ గారు, ఇలాగ అన్ని పనులు టైం చూసుకొని చేసుకోగలమా? బండి తీవయ్యా. నాన్న ఎక్కడికి తీసుకెళ్లారు? మిమ్మల్ని బెదిరించి వాళ్ళ కారులో ఎక్కించారా? చెప్పండి. లేదు. మాతో అయినా ఒక మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా. మీ ముందు ఉన్నది మీ చెల్లి భర్త అనేది మీరు మనసులో పెట్టుకోనక్కర్లేదు. వాళ్ళు మీకు ద్రోహం చేశారు కదా, అందుకని వాళ్ళతో మాటలు గాని కాంప్రమైజ్ గాని ఏమీ అక్కర్లేదు. కేసును అలాగే జరగనివ్వండి. అన్ని విధాలుగా గెలిచే అవకాశం మనకుంది. ఆ తర్వాత ఫోర్జరీ చేసినందుకు మనం వాళ్ళని కోర్టుకు లాగదాం. ఏం వద్దు. మనకి ద్రోహం చేసిన వాళ్ళ మీద ఎందుకు జాలిపడాలి? బంధువులనేది వాళ్ళకే గుర్తులేదు, మనకు మాత్రం ఎందుకు ఉండాలి? చట్టాన్ని మిస్యూజ్ చేస్తే ఏం జరుగుతుందో నేను వాళ్లకు బుద్ధి చెప్తాను. నకిలీ కేసు వేసి ఒకరిని జైలుకు పంపించడం ఆటలు కాదని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఏమీ అక్కర్లేదు, అంతా ఇంతటితో ఆపేద్దాం. అన్నిటికీ చాలా థ్యాంక్స్. పెడదాం. నానా, ఇంకేం చెప్పద్దు. సరే. వెళ్ళగానే ఆ సీఏ మిమ్మల్ని బలవంత పెట్టాడా? అరెస్ట్ చేసి ఏం తీసుకెళ్లేదే, మీరు కూడా చూశారుగా. పోలీసు తలుచుకుంటే ఒకరిని బలవంత పెట్టి బెదిరించి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. దానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కోర్టు నుండి బెయిల్ దొరికిన అతన్ని ఒకరు ఏవని బెదిరించగలరు? నాన్న రౌడీ హంతకుడో కాదు కదా. ఇక పోలీస్ ప్రాబ్లం ఏమీ ఉండదు. కేసు కాంప్రమైజ్ అయిపోయింది. కాంప్రమైజా? అదెందుకు? అంతా నేను డీటెయిల్గా చెప్పాలా? ఇప్పుడే కోర్టు నుంచి బయటకు వచ్చాను. వద్దు. తాగడానికి ఏమన్నా తీసుకురానా? వద్దు. ఎవరన్నా మిమ్మల్ని కొట్టారా? పోలీసులు గాని, జైలు వార్డెన్ గాని? లేదు. ఎవరైనా మీ పెళ్లి చేయి పెట్టారా? అది మాత్రం చెప్పండి. చెప్తే ఏం చేస్తాం? నా దగ్గర నుంచి ఆ డబ్బు లాక్కోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అంటే డబ్బిస్తానని ఒప్పుకున్నారా?
నేను ఒక అగ్రిమెంట్లో సైన్ చేసి ఇచ్చాను. అలా ఇవ్వాల్సి వచ్చింది. డబ్బు ముందే ఇచ్చామని మీరు చెప్పలేకపోయారా? పెద్దనాన్న కూడా ఆ విషయం తెలుసు కదా. మనకు అవసరమైనప్పుడు వాళ్ళు ఏం చేయగలిగారో నీకు తెలీదా ఏంటి? మరి అగ్రిమెంట్ ప్రకారం ఎంత డబ్బు ఇవ్వాలి? 3 లక్షలు ఇంకా వడ్డీ. లేదా కేసు కంటిన్యూ అవుతుంది. అప్పుడప్పుడు కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది. పోలీసులు వాళ్ళు ఒకటైతే నేను ఒంటరిగా వాడిని ఎదిరించి ఏం చేయగలను? కానీ మనం డబ్బు ఇచ్చేసాం కదా నాన్న, ఇక న్యాయానికి విలువంటేం లేదా? కోర్టుకు కావాల్సింది ఆధారమే బాల. మన దగ్గర లేనిదదే. డబ్బు దొరకలేదని లతిక చెప్తే దానికి అగెన్స్ట్గా మన దగ్గర ఆధారం లేదు. కేసు జరపాలనుకున్నా ఏదో ఒక రోజు ఆ డబ్బు మనం ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బు దొరికిందనే విషయం శశిధరన్ నోటు ద్వారా ఎలా కక్కిస్తానో చూడండి. కానీ మీరిద్దరు కలిసి వచ్చి అతను ఏం చేయలేదని మాత్రం నా దగ్గర చెప్పకూడదు. అదంతా లేకపోయినా సరే ఈ కేసులో ఖచ్చితంగా మనం గెలుస్తామని వకీలు మనతో చెప్పాడు కదా. దానికి కావాల్సిన ఆధారం, లా పాయింట్స్ అంతా వకీలుకి బాగా తెలుసు. హరి, జరిగిన దాని గురించి మనం మాట్లాడి ఏం ప్రయోజనం? జరిగింది మర్చిపోవచ్చు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదమ్మా. 3 లక్షల రూపాయలు. అన్నయ్య, పగోడని తెలిసాక శత్రు బంధు చూడకూడదు. పగోడ మీద దయ చూపిస్తే అదంతా మనకు మంచిది కాదు. నీ మీద నేను చూపించినంత ప్రేమ నా కూతుళ్ళ మీద కూడా చూపించలేదు. ఇంకా ఎందుకు నాన్న, అంతా అయిపోయింది కదా, వెళ్దాం పదండి. నువ్వు నా దగ్గర ఎలా చేసావు కదా.